మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన దేవుని నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆరాధనకు చేరి వచ్చిన మనము దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేద్దాం. సమూయేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు మనము ఆరాధన కొరకు సహాయకరంగా చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము నుండి చదువుకుందాం. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడునైన నేను ఉన్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను అనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రార్హుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామముకై వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, విడువక మా ఎడల కృప చూపిస్తూ మా కొరకై పరలోకము నుండి భూలోకమునకు దిగువచ్చి మమ్మను విమోచించుటకు, రక్షించుటకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచిన మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన స్థానిక సంఘములో నేటి దినమున మేమందరమును సమకూడి మిమ్మును ఆరాధించుటకు, మహిమపరచుటకు, గొప్ప చేయుటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యముకై, సమయముకై వందనములు చెల్లిస్తూ, చదవబడిన లేఖన భాగములలో నుండి మిమ్మును ఆరాధించుటకు కావలసిన గొప్ప తలంపులను, హేతువులను మాకు అనుగ్రహించమని, చదవబడిన లేఖన భాగములను గ్రహించినట్లుగా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని అడుగుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న ఈ లేఖన భాగము చాలాసార్లు మనము విననటువంటిదే. ఈ లేఖన భాగంలో యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు కనపడుతూ ఉన్నాడు. మెఫీబోషెతు సౌలు యొక్క మనమడు, అనగా ఇశ్రాయేలు యొక్క అవిభాజ్య రాజ్యానికి మొట్టమొదటి రాజైన సౌలు యొక్క వారసుడు, అనగా యోనాతాను వారసుడు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు కూడా యువరాజులాగా పుట్టడం, రాజకుటుంబంలో పుట్టాడు, రాజకుటుంబంలో పెరుగుతూ ఉన్నాడు. అయితే జరిగిన సందర్భాలు, పరిస్థితుల దృష్ట్యా అతను యోనాతాను కుమారుడు. 5 ఏండ్ల వయసులో కన్న తండ్రి అలాగే తాత రాజుగారైన సౌలు చనిపోగా అతడు ఒక్కసారిగా ఒంటరివాడైపోయాడు. రాజప్రాసాదం అన్నీ కోల్పోయాడు. మేబీ రాయబడలేదు కానీ తల్లి కూడా చనిపోయింది. ఎందుకంటే అతన్ని పెంచింది ఒక దాది పెంచింది. ఆ దాది 5 ఏండ్ల బాలుడైన మెఫీబోషెతును ఎత్తుకుని పారిపోతూ ఉండగా జారిపోయి పడిపోయినప్పుడు అతని 2 కాళ్ళు విరిగిపోయాయి, కుంటివాడైపోయాడు. మాత్రమే కాదు, అక్కడ నుండి లోదేబారు అనే ఒక గ్రామంలోనికి అతను వెళ్ళినట్లుగా మనం 3వ అధ్యాయంలో ఆ విషయాలను మనం చూస్తాం. అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఎంట మెఫీబోషెతు పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పుట్టింది రాజకుటుంబంలోనే, సకల భోగాలు కలిగిన వాడుగా పుట్టాడు, యువరాజుగా పెరుగుతున్నాడు. కానీ హఠాత్తుగా బాల్యంలోనే శ్రమ సంభవించింది. జీవితకాలం అంతా కూడా కష్టాల సుడిగుండంలో పడిపోయాడు. ఎవరు? మెఫీబోషెతు. కష్టాల పరంపరలో పెరిగాడు. ఆశ లేదు, నిరాశ, నిస్పృహలో. మెఫీబోషెతు అనగా అర్థం ఏమిటంటే అవమానకరమైన నోటి నుండి వచ్చిన వాడని అర్థం మెఫీబోషెతు అనే పేరుకు. మరొక చోట మెఫీబోషెతు అనే చోటనే మెరిబ్బయేలు అని కూడా రాయబడి ఉంది అతని పేరు. అతను పెరిగిన ప్రాంతం పేరేమిటనంటే లోదేబారు. లోదేబారు అనగా
చవిటి పర్ర అని అర్థం. అంటే చవుడు నేల అంటాం కదా, ఆ నేలలో ఎటువంటి పంటలు పండవు. అక్కడ నుండి ఎటువంటి సారవంతమైన భూమి కాదు, ఎటువంటి ఫలమును మనము ఆ నేలలో నుండి మనం పొందలేం. కనుక మఫీబోషెతు ఆ చవిటి పర్ర వంటి లోదేబారులో ఎదుగుతూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యములో మనం ధ్యానం చేసినట్లయితే సౌలు చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. వారిరువురు చనిపోయిన తర్వాత మఫీబోషెతు అనేక సంవత్సరాలు, 5 సంవత్సరాల ప్రాయము నుండి దాదాపు వివాహ సమయం వచ్చింది. వివాహము కూడా అయిపోయింది. ఎవరికి? మఫీబోషెతుకు. అతనికి ఒక కుమారుడు కూడా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. అయితే అంత పెరిగాడు, పెద్దవాడయ్యాడు, కానీ తన జీవితంలో నిజమైన సంతోషం, ఆనందం లేదు. ఒక చవిటి పర్ర వంటి జీవిత అనుభవంలో అతను కొనసాగుతూ ఉన్నాడు. తర్వాతి కాలంలో సౌలు తర్వాత దావీదు ఇశ్రాయేలీలకు రాజైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు రాజైన తర్వాత సింహాసనం పైన 7.5 సంవత్సరాల తర్వాత హెబ్రోన్లో నుండి యెరూషలేమునకు దావీదు యొక్క సింహాసనం లేక ముఖ్య పట్టణం మార్చబడింది. దావీదు స్థిరపడిన తర్వాత దావీదు చేసిన మొట్టమొదటి ఎంక్వైరీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమనంటే మొదటి వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదును అడిగినట్లుగా మనం చూస్తున్నాం. 3వ వచనం కూడా చూస్తే రాజు అంటున్నాడు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనను ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా అంటున్నాడు, యోనాతానునకు కుంటికాళ్ళు గల ఒక కుమారుడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా సీబా, చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఎంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను అనే మాట మనం చూస్తున్నాం. దావీదు రాజైన తర్వాత యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు, దావీదు ఏమని అడుగుతున్నాడంటే, యోనాతాను నాకు ప్రాణమునంటిన స్నేహితుడు కనుక యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా శేషించి ఉన్నారా అని అడిగినప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పారు, మఫీబోషెతు ఉన్నాడని చెప్పారు కదా. రాజు అడుగుతున్నాడు ఏమనంటే, ఎవరైనా ఉన్నారా అని. అర్హులు ఎవరైనా ఉన్నారా, యోగ్యులు ఎవరైనా ఉన్నారా అని అడగట్లేదు కదా. ఎవరున్నా పర్వాలేదు. వాళ్ళు చెప్పారేమనంటే, యోనాతానుకు కుంటికాళ్ళు గల ఒక కుమారుడున్నాడని రాజుతో మనవి చేశాను. యోనాతాను లేక మఫీబోషెతు ఎవరు? కుంటివాడు, దేనికి పనికిరాడు. అయినా కూడా రాజు ఏం చేశాడంటే మఫీబోషెతును పిలిపించాడు. పిలిపించినప్పుడు మఫీబోషెతు రాగానే సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన 6వ వచనం, మఫీబోషెతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడనైన నేను ఉన్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని రాజు సెలవిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజానికి ఆ పాత రాచరిక పద్ధతిలో రాజుల చరిత్ర అంతా మనం చదివితే, రాజైన తర్వాత ఒకవేళ రాజవంశంలో ఆ కుటుంబంలోనే వచ్చినా కూడా ఆ తర్వాతి రాజు ముందట ఉన్న రాజు యొక్క ఆ సంతానాన్ని కానీ శత్రుశేషాన్ని కానీ ఏమాత్రం మిగలనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళని సంపూర్ణంగా నిర్మూలన చేసేవాళ్ళు. ఎందుకని? ఎప్పటికైనా వాళ్ళు మన మీద తిరగబడతారేమో, ఇది నా తండ్రి సింహాసనం, మా తండ్రి రాజ్యం, నీవు మమ్మల్ని ఆక్రమించావు, అన్యాయంగా లాక్కున్నావని ఒకవేళ ఆ యొక్క బెడద ఉంటుందేమోనని రాజులు సహజంగా ఆ ముందటి రాజుల యొక్క సంతానాన్ని, శేషాన్ని అంతటినీ కూడా నిర్మూలన చేసేవాళ్ళు. కానీ దావీదు అంటున్నాడు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నేను నీకు నిజముగా ఉపకారము చేయటానికే పిలిచాను. మఫీబోషెతు చాలా భయపడిపోతున్నాడు, వణుకుతూ
చిత్తమండి, నేనున్నానండి అని సాగిలపడుతున్నాడు. కానీ దావీదు అన్నాడు, అయ్యా నీవు భయపడవద్దు, నేను నీకు నిజముగా ఉపకారము చేయడానికి పిలిచాను. ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యముగా, పోలికగా కనపడుతూ ఉన్నారు. మెఫీబోషెతు పాపులము, అపవిత్రులము, అయోగ్యులమైన మానవాళి అయిన మనకందరికీ సాదృశ్యంగా కనపడుతున్నాం. మెఫీబోషెతునకు మనకును మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఏమిటనంటే, మెఫీబోషెతు చిన్నతనంలో దాది పరిగెడుతూ ఉండగా పడిపోయాడు కదా, పడిపోయాడు. కాళ్ళు రెండు కూడా కుంటివైపోయాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం, మనము కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. పాపములో పడిపోయిన వారము, అపరాధములలో పడిపోయిన వారం, మనలో ఏ మంచి లేదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము దేవుని ప్రేమించితిమని కాదు, ఆయనే మనలను ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించలేదు. పేరు పెట్టి మనల్ని పిలిచినవాడు, మనల్ని మొదటగా ముందుగా ఎరిగినవాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నీ పట్ల నా పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నవాడు. ఆయన ఎరిగి మన దగ్గరికి సేవకుల్ని పంపినవాడు, పిలిపించినవాడు కదా. మనము ఏ పాటి వారిమి, మనము ఎక్కడ వారిమి, మనము దేవుని స్థితిలో, దేవుని దృష్టిలో అసలు బైబిల్లో కీర్తనల గ్రంథంలో ఉంది కదా, నీవు నరులను జ్ఞాపకము చేసుకున్నటకు నరపుత్రుడు ఏ పాటివాడు, మనం ఏ పాటి వారిమి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు, సర్వసృష్టికర్త, భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. అటువంటి దేవాది దేవుడు అల్పులమైన మానవులం. ప్రపంచంలో భారతదేశం, ఈ గ్రామం, రాష్ట్రం, ఈ చిన్న గ్రామం, ఈ చిన్న మనం ఎంతటి వారం, నీటి మీద బుడగ వంటి వారం, గాలిలోని ధూళి వంటి వారం. మనము ఆఖరికి కదా మైక్రోస్కోపులో వెతికినా దొరకలేం మనం, అంతటి అల్పులం. కానీ మానవుల పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. దావీదు అడుగుతున్నాడు కదా, సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా, ఒక్కడైనా ఉన్నాడా, ఉంటే చెప్పండి, వెతికి తీసుకుని రండి. నిజమే, దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని కొరకు నిన్ను నన్ను వెతకడానికే ఆయన ఎందుకు వచ్చాడట? రాజ్యాలు స్థాపించడానికి, కిరీటాలు ధరించడానికి, రారాజుగా పిలిపించుకోవడానికి వచ్చినవాడు కాడు కదా. నేను పాపులను రక్షించుటకు కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చారు. పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదన్నాడు. ఆయన వచ్చిందే నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి, రక్తం కార్చడానికి, చనిపోవడానికి వచ్చినవాడు. ఆయన ఎంతటి ప్రేమమయుడో. నిజమే, మెఫీబోషెతు వలె మనము కూడా పాపములో పడిపోయిన వారం. మెఫీబోషెతు ఎప్పుడైతే దాది పరిగెత్తుకుని పోతా ఉందో, మొదటి 5 సంవత్సరాలు అంతఃపురానికి, రాజప్రసాదానికి దగ్గరగా ఉన్నాడు. కానీ తర్వాత జీవితకాలం అంతా కూడా రాజప్రసాదానికి దూరమైపోయాడు, రాజభోగాలకు, రాజకుటుంబానికి దూరమైపోయాడు. నిజమే, మనము కూడా పాపములను బట్టి, అపరాధములను బట్టి దేవునికి దూరమైపోయిన వారం. అలాగే మెఫీబోషెతు పెరిగిన ప్రదేశం లోదేబారు, అనగా ఒక చవిటి పర్ర, ఎందుకు పనికిరానిది, ఫలవంతం లేని జీవితం. మనము కూడా క్రీస్తుని ఎరగక మునుపు, క్రీస్తులో లేక మునుపు మన జీవితాలు కూడా లోదేబారు వంటి ఫలము లేని జీవితాలు కదండి. ఎటు అటు లేకుండా, సంతోషము లేకుండా, జీవితంలో ఒక స్థిరమైన నిశ్చయత లేకుండా, జీవితంలో మనము చనిపోతే ఏమవుతామో రక్షణ లేకుండా, రక్షణ యొక్క విలువ, రక్షణ యొక్క నిశ్చయత లేకుండా, పాపముల చేత, అపరాధముల చేత బంధించబడి, శాంతి లేక, సమాధానము లేక, ఒక భయంకరమైన పాప విష వలయములో, చట్రములో చిక్కుకొని పోయిన వారం. మెఫీబోషెతులాగా లోదేబారులో ఉన్నటువంటి వారం. మాత్రమే కాదు, మెఫీబోషెతు తన సొంత, అతను ఎక్కడ పెరుగుతున్నాడంటే అమ్మీయేలు కుమారుడైన మాకీరు ఇంట పెరుగుతున్నాడు. అతని పైన సీబా, అతనికి ఒక దాసుడుగా ఉండవలసిన సీబా ఏమయ్యాడంటే అతన్ని యజమానుడిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అనగా సింపుల్గా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాక్యాన్ని, ఆరాధన కనుక ఎక్కువసేపు మనం వివరించట్లేదు. సీబా నిజానికి మెఫీబోషెతు యొక్క దాసుడు,
కానీ సీబా చేత మెఫీబోషెతు మోసం చేయబడ్డాడు. మెఫీబోషెతుకు రావాల్సిన ఆస్తి, మెఫీబోషెతుకు రావాల్సిన సకలమైన ఆ వనరులన్నీ కూడా సీబా అతని యొక్క కుటుంబము అనుభవిస్తూ మెఫీబోషెతును ఒక దాసుడుగా, పనివారిగా మార్చేశాడు. మనము కూడా నిజానికి అపవాది చేత మోసము చేయబడ్డవారు. అపవాది చేత కదా, ఆదిలోనే అవ్వమ్మ అపవాది చేత, సర్పము యొక్క కుయుక్తి చేత మోసం చేయబడి పాపములో, అపరాధములో పడిపోయినట్లుగా మనము కూడా మోసానికి, సాతాను యొక్క మోసమునకు గురి అయిపోయి భయంకరమైన అలవాట్ల చేత, భయంకరమైన పాపముల చేత బంధించబడిన వారు. మరొక మెఫీబోషెతులో ఉన్న మరొక లక్షణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మెఫీబోషెతు రాజు యొక్క కృపకు లేక రాజు యొక్క దయను పొందటానికి ఏమాత్రము యోగ్యుడు కాదు. ఏమిటి రాజుకి ఏమిటి లాభం, దావీదుకి ఏమిటి లాభం? మెఫీబోషెతు వల్ల దావీదుకు కలిసి వచ్చే చిన్న అంశం కూడా లేదు. ఒకవేళ అతన్ని పెంచి పోషిస్తే రాజ్యానికి ఏమి పనికిరాడు, యుద్ధానికి పనికిరాడు, మాటకు పనికిరాడు, దేనికి పనికిరాడు, సంపూర్ణంగా అయోగ్యుడు, ఏ యోగ్యత లేదు. అతను ఒక సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. బ్రతకడమే కష్టమైపోయినటువంటి జీవితంలో మెఫీబోషెతు ఉన్నాడు. కానీ దావీదు, రాజైన దావీదు యొక్క కృపకు నోచుకున్నాడు. అయోగ్యుడే కదా. మరొక అంశం మనం ఆలోచన చేస్తే, మెఫీబోషెతు కుంటివాడు. ఎవరు? కుంటివాడు, 2 కాళ్ళు లేవు, శక్తిహీనుడు, బలహీనుడు, శక్తిహీనుడు, ఏమాత్రం శక్తి లేదు. మరొక అంశం ఇక్కడ మనం చదువుతున్నాం కదా, 8వ వచనంలో అతడు అంటున్నాడు, రాజు చెప్పాడు, సదాకాలము నా బల్ల యొద్ద ఉంటావయ్యా అంటే నాకు బాగా నచ్చిన అంశం ఇదే. 8వ వచనం, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అంటున్నాడు. మెఫీబోషెతు అన్నాడు, నేను ఎప్పుడో చచ్చిపోయానండి, చచ్చిపోయిన కుక్క. ఒకవేళ చచ్చిపోయిన మానవుడినైనా కొంచెమైనా విలువ ఉంటుంది. తీసుకెళ్ళి ఒక గౌరవప్రదమైన విధానంలో నలుగురు చేరి వచ్చి కన్నీరు కార్చి ఒక బాక్స్ సిద్ధపరిచి పాటలు పాడుతా తీసుకెళ్ళి ఒక గొయ్యి తీసి చక్కగా పూడ్చి అన్నీ సకలమైన మర్యాదలు చేస్తారు కదా ఎవరికి? చనిపోయిన మానవుడికి. అదే కుక్క చచ్చిపోతే ఎప్పుడైనా చూడండి ఏం చేస్తారు? ఒక్కొక్కసారి రోడ్డు మీద చచ్చిపోద్ది, అలాగే వదిలేస్తారు. లేకపోతే వీధిలో చచ్చిపోద్ది, కాలుకు ఒక తాడేసి కట్టి లాగి బయటికి విసిరి పడేస్తారు. ఎవరైనా చక్కగా పూడ్చి సకలమైన కర్మకాండలు ఎవరైనా చేయడం చూసారా? కుక్కలకి చాలా తక్కువ కదా. ఈ యొక్క మెఫీబోషెతు ఏమంటున్నాడంటే, అయ్యా నేను చచ్చిన కుక్క వంటి వాడను, కనీసం కుక్కను కూడా కాదు, చచ్చిపోయిన కుక్కను, నాకు విలువ లేదు, నాకు 2 కాళ్ళు లేవు, నేను బలహీనుణ్ణి, లోదేబారులో ఉన్నాను, అమ్మేలు ఇంట ఉన్నాను, దాసుడిని అయిపోయాను, నా వల్ల నీకు ఏ ఉపయోగమో లేదు. నా ఎడల ఇంత దయచూపుటకు నేను ఎంతటి వాడను? నిజమే, నిజంగా రాజు పట్ల సాష్టాంగంగా మోకరిల్లి మెఫీబోషెతు పలుకుతున్న మాట ఎంతో కృతజ్ఞత కలిగితే, మొదట భయపడ్డాడు. ఎందుకు పిలిచాడో రాజుగారు, ఇక నేను ఒక్కడనే మిగిలాను కదా, నన్ను కూడా చంపేస్తే రాజుకి ఇక అడ్డం లేదు, శత్రుశేషం ఉండదేమో, అందుకే పిలిపించాడేమో అనుకున్నాడు. కానీ రాజు ఏం చెప్పాడంటే, నిజముగా నేను నీకు ఉపకారం చేస్తా. ఆ మాట విన్నప్పుడు మెఫీబోషెతులో సంతోషం. నాకే అర్హత ఉంది, నాకేమి యోగ్యత ఉంది, నాలో ఏమి చూసావయ్యా? నేను చచ్చిన కుక్క వంటి వాడను. నిజమే కదా. మనం ఎక్కడి వారం? మనం ఏ పాటి వారం? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం. దేవుని వల్ల మనకు ఉపయోగం, కానీ మన వల్ల దేవునికి ఏమీ ఉపయోగం లేదు. మన వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? మనం ఎవరమి కదా, మనకున్నవన్నీ ఆయనవే, మనమే ఆయన వారం. మనం శూన్యులం. ప్రభువును ఆరాధించటానికి, ప్రభువును ఘనపరచటానికి నిజంగా మెఫీబోషెతుకు దావీదు ఎప్పుడైతే అంత గొప్పటి అభయం ఇచ్చాడో, అయ్యా సదాకాలము నా యొద్ద నీవు ఉంటావు, నేను నిన్ను చేర్చుకుంటా, నా కుమారులలో ఇక నుంచి నీవు ఒక కుమారుడివి,
నా బల్ల యొద్ద, రాజు బల్ల యొద్ద రాజకుమారులు కూడా నిత్యం భోజనం చేయరు. మీరు చూడండి, దావీదు కుమారులు, అనేక మంది కుమారులు ఉన్నారు దావీదుకి. అందరూ తరచుగా భోజనం చేసేవారు కాదు. కానీ మీరు చూడండి 9వ అధ్యాయం 13వ వచనం చూడండి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని 2 కాళ్ళు. ఎంతకాలం? సదాకాలం. ఆఖరికి అబ్షాలోముకు లేదు అట్టి భాగ్యం, సొలొమోనుకు లేదు అట్టి భాగ్యం, రాజకుమారులలో అనేక మందికి లేదు. కానీ ఎవరికి వచ్చింది ఆ భాగ్యం? ఇప్పుడు మెఫీబోషెతు మొదట రాజకుమారుడిగా పుట్టాడు, కానీ పడిపోయాడు, దూరమైపోయాడు, మోసం చేయబడ్డాడు, శక్తిహీనుడైపోయాడు, బలహీనుడైపోయాడు. కానీ ఇప్పుడు రాజకుమారులలో ఒకడుగా ఎంచబడ్డాడు, రాజకుమారుడైపోయాడు. రాజు బల్ల అతనికి వచ్చింది. ఆ తర్వాత వచనాలు చూడండి. అతను కోల్పోయిన ఆస్తి అంతా దావీదు ఏం చేశాడంటే మరలా తిరిగి ఇప్పించాడు. ఎవరైతే సీబా మెఫీబోషెతును మోసం చేసి తన ఆస్తి అంతా లాక్కుని అనుభవించాడో, ఇప్పుడు అదే సీబా యొక్క కుమారులు దగ్గర దగ్గర 62 మంది ఉన్నారు. మీరు చదివితే తర్వాత ఆ వచనాల్లో కనపడుతుంది. ఆ 62 మంది అదే మెఫీబోషెతుకు వారు దాసులయ్యారు. ఒకప్పుడు ఇతనే దాసుడు, ఇప్పుడు ఇతనికి ఎంతమంది దాసులు ఉన్నారు? 62 మంది దాసులు మెఫీబోషెతుకు ఉన్నారు. అతను యజమాని అయ్యాడు, దాసీలు వచ్చారు. సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనం చేసే భాగ్యము సంపాదించుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ కూడా మనం చదువుతాం. మనం కూడా అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమై అయ్యాం కదా. ఎంత గొప్ప భాగ్యమో. ఒకప్పుడు మెఫీబోషెతు అంటే ఎవరికి లెక్కలేదు, విలువ లేదు. సొంత ఆ ఇంట్లో ఉంటున్నాడు, ఆ ఇంటి వారే ఆయనంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? రాజు బల్ల యొద్దకు చేర్చబడ్డాడు, రాజుతో సమానంగా భోజనం చేస్తున్నాడు. అతనే ఒక రాజయ్యాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, మనం కూడా చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఇప్పుడు మనము ఏర్పరచబడ్డ వంశమయ్యాం. ఒకప్పుడు అన్యులం, ఒకప్పుడు ఎందుకు పనికిరాని వారం, ఒకప్పుడు కొరగాని వారం. ఇప్పుడు దేవుని ప్రజలమయ్యాం, రాజులమయ్యాం, యాజక సమూహంగా చేయబడ్డాం. ఆయన సొత్తైన ప్రజలమయ్యాం. ఆయనను అబ్బా, తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. దేవాది దేవునికి సొంత కుమారులమయ్యాం. క్రీస్తు స్వారూప్యాన్ని కలిగి మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ పెద్ద అన్నయ్య అయ్యుండగా ఆయన స్వారూప్యంలోనికి మనమందరము యేసయ్యకు చిన్న తమ్ముళ్ళంగా, తండ్రి అయిన దేవుని యొక్క కుమారులంగా మనం అందరము దేవుని కుటుంబంలోనికి, దేవుని సంఘములోనికి, దేవుని ఇంటిలోనికి చేర్చబడ్డాం. ఎంత గొప్ప భాగ్యం. మెఫీబోషెతు మునుపెక్కడున్నాడు? లోదెబారులో ఉన్నాడు. మునుపెక్కడున్నాడు? మాకీరు ఇంట ఉన్నాడు. మునుపెక్కడున్నాడు? రాజప్రసాదానికి దూరంగా ఉన్నాడు. మునుపెక్కడున్నాడు? విసిరివేయబడిన స్థితిలో ఉన్నాడు, బలహీనమైన స్థితిలో ఉన్నాడు, కుంటివాడుగా ఉన్నాడు, దిక్కు లేకుండా ఉన్నాడు. కానీ ఇప్పుడు రాజా కుటుంబానికి దగ్గరయ్యాడు, రాజు కుటుంబానికి చేర్చబడ్డాడు, రాజు బల్ల యొద్ద భోజనం చేస్తున్నాడు, రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు సదాకాలం. ఇలా మనము కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఒకప్పుడు ఉన్నాం. కానీ ఇప్పుడు మనము ప్రభువును అంగీకరించుట ద్వారా, రోమీలకు రాసిన పత్రికలో మనం చదివినట్లుగా, ఇది మన వల్ల కలిగినది కాదు, ఇది దేవుని యొక్క కృపయే. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మనం అతిశయపడడానికి, మనం గర్వించడానికి ఇది మన వలన కలిగినది కాదు. ఇది కేవలము దేవుని
కృప. ఇది దేవుని వరం. మనం చేర్చబడ్డాం, మనం పిలువబడ్డాం. రాజైతే అనగా మఫీబోషెత్ అయితే భూ సంబంధమైన రాజు దగ్గరికి చేర్చబడ్డాడు. భూ సంబంధమైన రాజు భోజనములో పాలు పొందుతున్నాడు. కానీ యోహాను సువార్తలో 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం కదా, ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినవాడు. నిజమే, మఫీబోషెతు ఈ భూ సంబంధమైన రాజు ఇంట సదాకాలము తింటున్నాడు. కానీ ఈ బల్లలో ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ఈ పరిశుద్ధమైన పాత్రలలో పాలు పొందుతున్న మనం ఈ బల్ల యొద్దకు చేరి వచ్చి ఈ బల్లలో పాలు పొందుతూ రాజ భోజనం భుజిస్తున్న మనము ఎలా ఉంటామంట? నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవం, సదాకాలం. మెఫీబోషెతు సదాకాలం అంటే అతను బ్రతికున్నంత కాలం. కానీ మనము నిజంగా సదాకాలం, మన జీవానికి అంతము లేదు. నిత్యత్వంలో యుగయుగాలు తండ్రితో కూడా ఉండే భాగ్యం, తండ్రిని అబ్బా అని పిలిచే భాగ్యం, ఆయనతో కలిసి భోజనం చేసే భాగ్యం, ఆయనను ఆరాధించే భాగ్యం, ఆయనను తండ్రి అని పిలిచే భాగ్యం మనకు ప్రభు అనుగ్రహించాడు. కనుక ఎంత గొప్ప కృప. నిజానికి దావీదు మఫీబోషెతుకు ఆ రాజ బల్ల యొద్దకు తీసుకురావడానికి, రాజు కుటుంబంలో చేర్చుకోవడానికి దావీదు ప్రేమ ఉన్నది, దావీదు దయ చూపించాడు. కానీ దావీదు ఏమీ కోల్పోలే. అంటే దావీదుకి ఏమి నష్టం కలగల, తనకున్న దాంట్లో అతనికి పెట్టాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను పాపములో నుండి అనగా చీకటిలో నుండి వెలుగులోనికి, చచ్చిన స్థితిలో నుండి జీవము కలిగిన స్థితిలోనికి మనల్ని తీసుకురావడానికి దావీదైతే ఏమీ త్యాగం చేయలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఆయన ప్రాణమే త్యాగం చేశాడు. ఆయన ప్రాణం అర్పించకపోతే, ఆయన కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి ఉండకపోతే మనకి ఈ భాగ్యం లేదు, మనకి ఈ విమోచన లేదు, మనం ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కాదు. మనకి ఈ బల్ల, ఈ సదాకాలము ఈ రాజు బల్ల మనకి సమీపం అయ్యేదే కాదు. కనుక దావీదు కంటే యోగ్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కంటే ఇంకా మిక్కుటమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ మన ఎడల చూపాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానమునకు చేరి వచ్చిన మనము మన పట్ల అంతటి ప్రేమ చూపిన దేవుణ్ణి, నిజమే మెఫీబోషెతు పట్ల దావీదు చూపిన ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ, ఎవరూ చూపించలేరు. అసలు ఈయన్ని జ్ఞాపకం చేసుకున్నా జ్ఞాపకం చేసుకోకపోయినా యోనాతాన్ ఏమొచ్చి అడగడు, ఏమయ్యా నాకు మాట ఇచ్చావు కదా మర్చిపోయావు అని యోనాతాన్ అడగడు, సౌలు అడగడు, ఎవరు అడగరు. కానీ దావీదు దయ చూపించాడు, కృప చూపించాడు. కానీ మన ప్రభు మన పట్ల దావీదు కంటే మిక్కుటమైన కృప చూపించాడు, దయ చూపించాడు. మనల్ని గుర్తెరిగాడు, పిలిచాడు, నియమించాడు, సంఘంలోనికి తెచ్చాడు, ఆయన బలలో పాలు పంపులు ఇచ్చాడు. కనుక మనం ఇంకా ఆయన్ని మనసారా ఆయన స్తుతిస్తూ, ఒకవేళ మఫీబోషెతు వలె సాష్టాంగ నమస్కారం చేస్తూ, చచ్చిన కుక్క వంటి వాడనయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకునడానికి నేను ఏపాటి వాడిని అంటూ ప్రభువుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయనను ఆరాధన చేద్దాం. ఈ ఆరాధన తలంపులు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.